నమస్తే వి హెల్త్ ఛానల్ కి స్వాగతం. మోకాళ్ళ నొప్పులు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. సో ఇలాంటి మోకాళ్ళ నొప్పుల వల్ల చాలా మందికి సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, మానసిక పరమైన సమస్యలను అయితే తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి సర్వసాధారణమైన జబ్బుకి అత్యంత చికిత్సా విధానాలు మరియు సక్సెస్ఫుల్ విధానాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు స్పెషాలిటీ ఆర్థో సర్జన్, మోకాళ్ళ మార్పిడి స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్ డాక్టర్ కె సతీష్ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, నీ జాయింట్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? యూజువల్గా జాయింట్లలో వచ్చే జబ్బుని ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆర్థ్రో అంటే జాయింట్ అని అర్థం. షోల్డర్ జాయింట్లో కానీ, హిప్ జాయింట్లో కానీ, ఎనీ జాయింట్లో ఏమవుతుందంటే రెండు ఎముకలు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని జాయింట్ అంటారు. అక్కడ బాగా స్మూత్గా మూమెంట్ జరగడానికి భగవంతుడు లోపల సైనోవియల్ ఫ్లూయిడ్, తర్వాత కార్టిలేజ్ అనే ఒక మృదుల అస్థి పెట్టాడనమాట. ఈ స్మూత్గా ఉండే లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో ఆ లేయర్కి సంబంధించే న్యూట్రిషనల్ ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో మోకాల అరుగుదల స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఏ జాయింట్లో వస్తే ఆ జాయింట్ ఆర్థరైటిస్ అంటారు. హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్, ఎనీ జాయింట్ కెన్ గో ఇన్ టు ఆర్థరైటిస్. దట్ ఈస్ కాల్డ్ ఆస్టియో ఆర్థరైటిస్. తెలుగులో క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే మోకాలు అరుగుదల లేదా జాయింట్ అరుగుదలని ఆర్థరైటిస్ అంటారు. ఓకే, సో దాన్ని ఎలా గుర్తించాలంటారు? యూజువల్గా జాయింట్ అనేది చేసే ఫంక్షన్ ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు మనం గుర్తించడం మొదలు పెట్టాలి. యూజువల్గా జాయింట్ ఫంక్షన్ ఏముంటుందంటే స్మూత్గా ముడుచుకోవడం కానీ, చాపడం కానీ, స్మూత్గా గ్లైడింగ్ మూమెంట్ కానీ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూమెంట్ రిస్ట్రిక్షన్ స్టార్ట్ అవుతుందో, ఈ మూమెంట్లో పూర్తిగా ఒక 100% మనం ఇంతకుముందు మూమెంట్ చేసినప్పుడు ఒక 2%, 3% తేడా వచ్చినప్పటి నుంచి మనం గుర్తించడం మొదలు పెట్టాలి. ఎనీ ఆర్థరైటిస్ యూజువల్గా ఎక్కువగా కనపడే లక్షణాల్లో 3 ఉంటాయి. నొప్పి ఒకటి ఉంటుంది బాగా, తర్వాత వాపు ఒకటి ఉంటుంది, తర్వాత మూమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ ఆర్థరైటిస్ అనేది ఈ 3 లక్షణాల ద్వారానే ఎవరైనా కానీ, డాక్టర్లు కానీ, పేషెంట్లు కానీ గుర్తుపట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి నొప్పిని ఎట్లా గుర్తుపెట్టాలి? ఒక అన్కస్టమ్డ్ యాక్టివిటీ, మనం రోజు చేసే యాక్టివిటీకి భిన్నంగా వేరే యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ సాధారణంగా ఎవరికైనా వస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కంఫర్ట్ లెవెల్స్ మారిపోయాయి అందరికి. జస్ట్ ఇప్పుడు అపార్ట్మెంట్లో అయితే తీస్తే లిఫ్ట్ ముందలే కారు ఉంటుంది, మన వర్క్ ప్లేస్లో అయితే వెళ్ళగానే ఉంటుంది. హార్డ్లీ వీ వాక్. వారాంతంలో, వీకెండ్లో ఎప్పుడో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా నడిచినప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి. దట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఆర్థరైటిస్. అది అన్కస్టమ్డ్ యాక్టివిటీ చేయడం వల్ల పెయిన్ అనేది వచ్చింది. సో మీకు తెలిసిన ట్రీట్మెంట్ యూజువల్గా రెస్ట్ కానీ, తెలిసిన పెయిన్ కిల్లర్ కానీ, ఒక ఐస్ పెట్టుకోవడము, హాట్ పెట్టుకోవడం, ఇటువంటివి చేసిన తర్వాత తగ్గిపోయింది అనుకోండి, దట్ కెన్ ఆల్ బీ కాల్డ్ ఆర్థరైటిస్. ఇటువంటి వచ్చిన సిమ్టమ్స్ మీకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా, లేదా ప్రతి యాక్టివిటీలో కూడా వస్తూ ఉండి దానితో పాటు కాస్త వాపు, కొంచెం మూమెంట్ రిస్ట్రిక్షన్ వచ్చింది అంటే అప్పుడు దాన్ని మనం ఆర్థరైటిస్ లాగా గుర్తించాలన్నమాట. ఈ ఆర్థరైటిస్లో కూడా 2 రకాలుగా ఉంటుంది. సో మొదటిది ఏమిటంటే ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్. అంటే ఏ కారణం లేకుండా వస్తుంది. ఏ కారణం లేకుండా ఎట్లా వస్తుంది అంటే ప్రమాదకరమైన కారణం కాదు అని అర్థం. జెనెటిక్, యూజువల్గా వంశపారంపర్యంగా రావడం. తర్వాత సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్, ఏదో ఒక జబ్బుతోటి రావడం. యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అందరూ వినే ఉంటూ ఉంటారు. తర్వాత యూరిక్ యాసిడ్, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. శరీరంలో ఒక ప్రోటీన్ పదార్థం మెటబల్ అయ్యేటప్పుడు యూరిక్ యాసిడ్ అనే వ్యర్థ పదార్థం ప్రొడ్యూస్ అయ్యి అది కాస్త జాయింట్లో పేరుకొని పోతే జాయింట్ని డ్యామేజ్ చేయడం వల్ల వచ్చేది. ఇది కాకుండా దెబ్బలు తగ్గడం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, సో ఇన్ని రకాలుగా అది ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. దాన్ని సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో ఇట్లా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, వీటిని బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, తర్వాత డైటరీ హ్యాబిట్స్ ఉంటాయి, వీటిని బట్టి మారిపోతూ ఉంటుంది అరుగుదల గల కారణం, ప్రైమరీ కానీ సెకండరీ కానీ. ఓకే, ఈ మోకాలు నొప్పులకి ప్రధానంగా కారణాలు ఏముంటాయి అంటారు? ఎగ్జాక్ట్లీ, మోకాలు నొప్పికి ప్రధాన కారణం ఏమిటంటే, మెయిన్ రీజన్ ఏమిటంటే కార్టిలేజ్. ఏ కారణం వల్ల అయితే కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో అది మోకాళ్ళ అరుగుదలకి చేసే కారణం. మోకాలు అనేది ఇటు సాఫ్ట్ కుషన్ లాగా ఉంటుంది. ఆ కుషన్ పాడైపోవడానికి 2 రకాల కారణాలు. ఆ కుషన్కి వచ్చే న్యూట్రిషన్లో ప్రాబ్లం రావడం, అంటే దానికి వచ్చే సప్లై తేడా రావడం కానీ, లేదా దాని మీద ఎక్కువగా బరువు పడడం కానీ. సో ఎక్కువగా బరువు పడ్డేది చూసుకుంటే యూజువల్గా 2 రకాలుగా ఎక్కువగా బరువు పడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువసేపు వాడడం కానీ,
ఎబ్నార్మల్ పోస్చర్లో వాడడం కానీ. ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ లాగా చెప్పాలి అంటే ఒక మనిషి 100 కిలోల బరువు ఉంటే, యాక్చువల్గా 100 కిలోలు చాలా ఎక్కువ, క్యాల్కులేషన్ ఈజీ కోసం చెప్తున్నాను నేను. నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ కాలు మీద 50 కిలోల బరువు, ఈ కాలు మీద 50 కిలోల బరువు పడుతుంది. కింద కూర్చొని లేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రిక్షన్ బాగా పెరిగిపోయి ఒక్కొక్క కాలు మీద 3 ఇంతల బరువు పడుతుంది, అంటే 150 కిలోల బరువు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, 50 కిలోలు మోయడానికి మాత్రమే తయారు చేయబడిన కార్టిలేజ్ రిపీటెడ్గా 150 కిలోస్. కానీ మనము అట్లా రిపీటెడ్గా కింద కూర్చొని లేవడం వల్ల 150 కిలోస్ బరువు మోయడం వల్ల కార్టిలేజ్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. సింపుల్, ఇప్పుడు కారులో రోజు ఒక వ్యక్తే ట్రావెల్ చేశాడు అనుకోండి, వచ్చే మైలేజ్ డిఫరెన్స్గా ఉంటుంది, ఆ టైర్ల అరుగుదల వేరే తీరుగా ఉంటుంది. డైలీ 5 పట్టాల్సిన కారులో 7-8 మంది పోయారనుకోండి, టైర్ల అరుగుదల వేరే తీరుగా ఉంటుంది. అట్లానే కార్టిలేజ్ కూడా అట్లా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత కార్టిలేజ్కి వచ్చే న్యూట్రిషనల్ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్లో వ్యర్థ పదార్థాలు చేరడం, ఇన్ఫెక్షన్ కండిషన్ కానీ ఇన్ఫ్లమేటరీ కండిషన్ కానీ. సో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న యూరిక్ యాసిడ్. ఇన్ఫెక్షన్ అంటే చీము పట్టడం లాంటిది, దెబ్బలు తగడం లాంటివి, ఇటువంటివి జరిగితే కూడా ఏమవుతుందంటే సైనోవియల్ ఫ్లూయిడ్ క్యారెక్టరిస్టిక్స్ తేడా అయిపోయేసి ఇట్ కెనాట్ గివ్ ప్రాపర్ న్యూట్రిషన్ టు ద కార్టిలేజ్. అప్పుడు కార్టిలేజ్కి సరిగ్గా ఫుడ్ రాకపోవడం వల్ల కార్టిలేజ్ గోస్ ఇన్ టు డీజనరేషన్. సో ఏ కారణం లేకుండా వయసు రీత్యా డీజనరేట్ అయిపోతుంది. ఊబకాయంతో, వెయిట్ తోటి కానీ, లేకపోతే అన్కస్టమ్డ్ యాక్టివిటీ కానీ, అబ్నార్మల్ యాక్టివిటీ చేయడం వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతుంది. లేదా కార్టిలేజ్కి వచ్చే న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోయినా కానీ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కార్టిలేజ్ డ్యామేజ్ అవుతే అప్పుడు అది అరుగుదల కింద మనం పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఎలాంటి చికిత్స ద్వారా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది తగ్గించుకోవచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ ప్రశ్న తర్వాత అడిగారు మీరు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రశ్నలో మనము ఏ కారణాల వల్ల మనం తెలుసుకున్నాం. దాన్ని రివర్స్ చేసేసుకుంటే ప్రైమరీ ట్రీట్మెంట్ మనకి ఇంట్లోనే ఆస్టియోఆర్థరైటిస్ ట్రీట్మెంట్ దొరికిపోతుంది. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఏమిటంటే ఎబ్నార్మల్గా జాయింట్ని వాడడం, అంటే ఎక్కువసార్లు కింద కూర్చొని లేవడము, ఎక్కువ బరువు ఉండడము, డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడము, ఓకే, దెబ్బలు తగిలినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోవడము, ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆపరేషన్లు కానీ లేకపోతే ప్రాపర్ మెడికల్ ఎయిడ్ తీసుకోకపోవడము, జాయింట్ అరమరికలో తేడా వచ్చేస్తుంది అనమాట. ఇది మెయిన్ కారణాలు. తర్వాత ట్రీట్మెంట్ని మనము 3 రకాలుగా విభజించవచ్చు. ఎట్లా అంటే ఎనీ ట్రీట్మెంట్ ఇన్ ద వరల్డ్ దట్ విల్ బి డివైడ్ ఇంటూ 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ట్యాబ్లెట్ల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో, ఆపరేషన్ రూపంలో ఉంటుంది. ఈ 3 కాకుండా 4వ ట్రీట్మెంట్ ఇంగ్లీష్ మెడిసిన్లో లేదు. ఓకే, సో అందుకని ట్యాబ్లెట్లు ఎప్పుడు కూడా మేము పెయిన్ కిల్లర్స్ తోటే మొదలు పెడతాం. షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ స్టార్ట్ చేసేసిన తర్వాత నొప్పి తగ్గిపోయి కండరాలు ఫిజియోథెరపీ చేయడానికి, మన పని చేసుకోవడానికి సహకరిస్తాయి. దాని తర్వాత ఇంజెక్షన్లు కూడా 3 రకాలుగా ఉంటాయి. స్టిరాయిడ్ ఇంజెక్షన్లు ఉంటాయి, ఆయిల్ లాంటి ఇంజెక్షన్లు ఉంటాయి, ప్లాస్మా థెరపీ ఉంటుంది. సో అరుగుదల ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే అరుగుదల స్టేజెస్ 4 రకాలుగా ఉంటుంది, 1, 2, 3, 4 అని. ఒక మనిషిని నిలబెట్టి తీసిన ఎక్స్రేలో అరుగుదల స్టేజింగ్ చేస్తాం, కేఎల్ గ్రేడింగ్ అంటాం. సో ఎర్లీ స్టేజ్లో యూజువల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ సరిపోతాయి. స్టేజ్ 2, స్టేజ్ 3లో ఇంజెక్షన్స్కి రావాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్లో ఏది బాగుంటుంది అనేది ఆ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు నిర్ణయం తీసుకోగలుగుతారనమాట. సో అక్కడ ఆయిల్ లాంటి ఇంజెక్షన్ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ పాడైపోయిందో ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇట్ కెనాట్ గివ్ ప్రాపర్ న్యూట్రిషన్ టు ద కార్టిలేజ్. సో అటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ తీసేసి మనం సైనోవియల్ ఫ్లూయిడ్ని జాయింట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. మోకాలకి ఇమ్మీడియట్ లూబ్రికేషన్ దొరుకుతుంది. లోపల ఉండే సైనోవియోసైట్స్ అంటే మోకాల లోపల ఆయిల్ ఉత్పత్తి చేసే కణాలని సైనోవియోసైట్స్ అంటారు. వీటి వల్ల అది ఉత్ప్రేరకంగా కెటలిస్ట్ లాగా పనిచేసేసి మళ్ళీ ప్రాపర్ సైనోవియల్ ఫ్లూయిడ్ని అది ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట. దానికి కానీ మనం ప్లాస్మా థెరపీ యాడ్ చేస్తే, ప్లాస్మా అంటే ఏమిటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన రక్తంలో 3 రకాల కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ చాలామందికి తెలుసు. ఆ ప్లేట్లెట్స్కి 2 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి, రీజనరేటివ్ ప్రాపర్టీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంటే మనకి నొప్పి, వాపు, ఇవి ఇన్ఫ్లమేషన్ అనమాట. వీటిని తగ్గించే కారకాలు ప్లేట్లెట్లలో ఉంటాయి. మళ్ళీ రీజనరేటివ్ ప్రాపర్టీ అంటే మళ్ళీ పుట్టించడం అనమాట.
ఇప్పుడు గోరు కట్ చేసుకుంటాం మళ్ళీ పెరుగుతుంది, వెంట్రుకలు కట్ చేస్తాం మళ్ళీ పెరుగుతుంది, చర్మాన్ని కట్ చేస్తాం మళ్ళీ అతికిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ రీజనరేషన్. ఎక్కడైతే చర్మం కట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుందో ఆ బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ మళ్ళీ చర్మాన్ని అతికిచ్చేస్తాయి. ఆ ప్రాపర్టీని మనం మోకాల లోపల వాడుకుంటాం. సో ఆ ప్లేట్లెట్స్ని మనము ఒక ప్రక్రియ ద్వారా సంగ్రహించేసేసి మోకాల లోపలికి ఇంజెక్ట్ చేస్తే మళ్ళీ కార్టిలేజ్ పెరిగే అవకాశం ఉంది. కానీ అందరిలో ఒకే రిజల్ట్ రాదు. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో మాత్రమే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. ఇక్కడ సర్జరీస్ మాత్రమే ఎక్కువగా ఉపయోగపడతాయి. స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఏమిటంటే మోర్ దాన్ 90% కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోవడం. ఇక్కడ ఇంజెక్షన్స్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ తీసుకుంటే ఏమవుతుందంటే దానివల్ల వచ్చే కార్టిలేజ్ కానీ దానివల్ల వచ్చే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కానీ ఏమైపోతుందంటే మన డైలీ నీడ్స్కి సరిపోయేంతగా రాదనమాట. అంటే ఒక 100 రూపాయల అప్పు ఉన్న వ్యక్తికి 2-3 రూపాయలు ఇవ్వడం లాంటిది. అప్పు తీరిందా అంటే తీరింది, ఎంత తీరింది అంటే సరిపోయేగా తీరలేదనమాట. అట్లా అనమాట. అందుకని అక్కడ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఉపయోగపడదు. అప్పుడు మేము సర్జరీస్ చెప్తూ ఉంటాం. ఆ సర్జరీస్లో కూడా 2-3 రకాల సర్జరీస్ ఉంటాయి. అరుగుదల ఒకటే ప్లేస్లో స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉండి అక్కడక్కడ స్టేజ్ 3 ఉంది అంటే అక్కడ కార్టిలేజ్ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాం. దాన్ని కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటాం. మైక్రో ఫ్రాక్చరింగ్ కొంతమందిలో చేస్తాం, ఓట్స్ అనే ప్రొసీజర్ కొంతమందిలో చేస్తూ ఉంటాం, మొజాయికోప్లాస్టీ అని కొంతమందిలో చేస్తూ ఉంటాం. లేదా కేవలము స్టేజ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ ప్లేస్లో ఉండి వెయిట్ పడే ప్లేస్లో స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే అక్కడ జాయింట్ వంకరగా కానీ ఉంటే హై టిబియల్ ఆస్టియాటమీ అనే ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అంటే జాయింట్ అలైన్మెంట్ని మారుస్తాం అనమాట. సో ఎక్కువ బరువు పడే ఏరియాలో బరువు తగ్గించేసేసి బరువు పడని ఏరియాకి మార్చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బరువు పడే ఏరియాలో మళ్ళీ కార్టిలేజ్ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు అది కూడా న్యాచురల్గా అనమాట. మళ్ళీ న్యాచురల్ మోకాలు పేషెంట్ అనేది వాడుకోవచ్చు. ఈ 2 కూడా చేయలేని సమక్షంలో ఏం చేస్తామంటే మొత్తం మోకాల్ని మార్చేసేస్తాం. కార్టిలేజ్ను మొత్తం తీసేసి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెట్టేస్తాం. దాన్ని మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటాం అనమాట. ఇక్కడ మోకాలు మార్పిడి ఆపరేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే. సో దీని అంతటికి ఆపరేషన్ ఎప్పుడు అవసరం అంటారు? ఎగ్జాక్ట్లీ. సో యూజువల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమిటంటే రిపోర్ట్లు డాక్టర్కి సెండ్ చేసేసి ట్రీట్మెంట్ చెప్పండి అని అడుగుతున్నారు. కానీ ఈ విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకిచ్చేస్తాను నేను. ఎందుకంటే ఒక జబ్బు మనిషిని ఎంత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. యాక్చువల్గా రిపోర్ట్లకి ట్రీట్మెంట్ చేయడం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్స్రేలో స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉండొచ్చు, కానీ పేషెంట్కి బోన్ డెన్సిటీ బాగుండి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేస్తే 2-3 కిలోమీటర్లు యాక్టివ్గా నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ప్రశ్నను ఇంకొక తీరుగా ఆలోచన చేస్తే జాయింట్ రీప్లేస్మెంట్కి ఎవరు ఫిట్ అనే విధానాన్ని ఆలోచన చేస్తే మీకు అరుగుదల స్టేజ్ 4లో ఉండాలి ఎక్స్రేలో. దానివల్ల వచ్చిన ఇబ్బంది, నొప్పి కానీ వాపు కానీ లేకపోతే మూమెంట్ రెస్ట్రిక్షన్ కానీ అది మీ రొటీన్ పనులు చేసుకోవడానికి ఇబ్బంది పట్టేట్టుగా ఉండాలి. అంటే ఇంట్లో మీ పనులు మీరు చేసుకోలేకపోవడం, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోలేకపోవడము, మన హాల్లోంచి బెడ్రూమ్లోకి రాలేకపోవడము, లేదా జస్ట్ అట్లా బయటికి వెళ్ళి 4 ఫ్రెండ్స్ని కలవలేకపోవడము, ఒక చిన్న ఫంక్షన్లకు కూడా అటెండ్ అవ్వలేకపోవడం, అంత ఇబ్బంది వచ్చినప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్ళాలి అని నేను చెప్తాను. కేవలం ఎక్స్రేలో అరుగుదల ఉందని జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్ళడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. లేదా మీరు తీసుకున్న ట్రీట్మెంట్ చికిత్సా విధానాలన్నీ ఫెయిల్ అయిపోతాయి. సరి అయిన చికిత్సా విధానాలు ఇప్పుడు మార్కెట్లో దగ్గర 100 రకాల ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు ఉన్నాయి. అవి కాదు, అప్రూవ్ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు మీరు తీసుకున్న తర్వాత కూడా అది అనేది తగ్గకపోతే అప్పుడు మీరు జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్ళడం అనేది నేను చెప్తూ ఉంటాను అనమాట. ఓకే. రోబోటిక్ సర్జరీ అంటారు కదా, దానివల్ల ఉపయోగాలు ఏంటంటారు? రోబోటిక్స్లో మనకి మెయిన్ ప్రధానం ఏమిటంటే ఖచ్చితత్వం. ఎవరైనా కానీ న్యాచురల్గా భగవంతుడిచ్చిన పార్ట్ని కోల్పోవడానికి ఎవరు ఇష్టపడరు. దాంట్లోనే బోన్ని ఎంత తక్కువగా కట్ చేసేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఇంప్లాంట్ని ప్రాపర్గా పెట్టడానికి వస్తుంది. సో ఇంతకుముందు కన్వెన్షనల్గా చేసేసేవాళ్ళం, దాంట్లో కూడా ఖచ్చితత్వం అంటే ఒకప్పుడు 99% అయితే రోబోలో 100% అనుకోవచ్చు. ఆ 1% 2% వేరియేషన్ కోసమే రోబోటిక్స్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత థియరిటికల్గా రోబోటిక్స్ చేసిన వాళ్ళలో పెయిన్ తక్కువగా ఉండి ఎర్లీ వాకింగ్ ఉందని
థియరిటికల్గా ఉంది, ప్రాక్టికల్గా అందరికీ రావట్లేదు నిజంగా చెప్పాలంటే. కానీ ఒక అధ్యయనం చేశారు, నిజంగా రోబోటిక్స్ అనేది అంత చేంజ్ తీసుకొస్తుందా, పేషెంట్ లైఫ్ స్టైల్ అంత తొందరగా మాడిఫై చేస్తుందా అని ఒక 1 year స్టడీ చేసిన తర్వాత చూస్తే రోబోటిక్స్లో ఆపరేషన్ చేసిన తర్వాత కానీ కన్వెన్షనల్ ఆపరేషన్ చేసిన తర్వాత కానీ రిజల్ట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. అంటే ఎవరికి రోబోటిక్స్ చేసాము, ఎవరికి మనం కన్వెన్షనల్ చేసాము అనేది చెప్పడం చాలా కష్టమైపోయింది. సో ఎర్లీ స్టేజ్లో ఇమ్మీడియట్గా మీకు రోబోటిక్స్ కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. ఓకే. సో పెద్దవాళ్ళు ఏమంటారంటే పులుపు, ఈ గోంగూర ఇలాంటివి తినొద్దు, మోకాలు నొప్పులు ఎక్కువైపోతాయి అని అంటారు. నిజంగా అవి మోకాలు నొప్పులు పెంచుతాయి అంటారా? అంటే దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు అండి. కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, వాళ్ళు అవాయిడ్ చేయడం తప్పించి ఇప్పుడు మీరు పేర్కొన్న ఆలుగడ్డ కానీ లేకపోతే మీరు చెప్తున్న ఏదైతే ఉందో వంకాయ కానీ గోంగూర కానీ అసలు ఫుడ్కి ఏం సంబంధం లేదు, ఎక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. ఓకే. సో ఎక్కువ మోకాలు నొప్పులు మహిళలకే ఎందుకు వస్తాయి అంటారు? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న వేశారు. యూజువల్గా మహిళల్లో ఏమవుతుందంటే మోకాలు నొప్పికి రావడానికి 2 ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఆర్థరైటిస్, నెక్స్ట్ ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఆస్టియోపోరోసిస్. రెండిట్లో ఆల్మోస్ట్ లక్షణాలు సేమ్ ఉంటాయి. పెయిన్ వస్తుంది, మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతాయి, ప్రతి అడుగులో ఇబ్బంది పడతారు, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా అని తగ్గదు. అయితే ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటంటే ఎముకలు బలహీనపడడం, ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరిగిపోవడం. సో యూజువల్గా ఆడవాళ్ళలో 40 దాటిన తర్వాత పెరిమెనోపాజల్ ఏజ్లోకి వెళ్ళిపోతారు. ఈ మెనోపాజ్ రావడానికంటే ముందు శరీరంలో దృఢంగా ఉంచే హార్మోన్ ఏమిటంటే ఈస్ట్రోజన్ హార్మోన్. దానివల్లనే వాళ్ళకి నెలసరి క్రమబద్ధతలో ఉంది, యాక్టివ్గా ఉంటారు, చాలా బాగా పనిచేయగలుగుతారు. ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ హార్మోను వయసు రీత్యా కానీ లేదా కొన్ని రకాల కారణాల రీత్యా కానీ తగ్గిపోతూ ఉంటుందో, ఒక ప్రొటెక్టివ్ హార్మోన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే బోన్ స్టార్ట్స్ లూజింగ్ దేర్ కాల్షియం అనమాట. సో దే బికమ్ బ్రిటిల్ ఆర్ దే బికమ్ ఫ్రెజైల్. సో ఇది రావడం వల్ల వాళ్ళల్లో ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోయిన తర్వాత 100కి 95% ఆడవాళ్ళు బరువు పెరుగుతారు. ఆ బరువుని మొయ్యలేకపోవడం వల్ల ఏమైపోతుందంటే మోకాలు అనేది త్వరగా అరిగిపోతూ ఉంటుంది. సో ఈ 2 కారణాల వల్ల, ఒకటిగా మాట్లాడుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అది లేకపోవడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది, ఆస్టియోపోరోసిస్ వస్తుంది అనమాట. ఓకే. ఈ మోకాలు నొప్పులు అనేది నిజంగా ప్రాణాంతకమైన వ్యాధి అంటారా? లేదండి, యూజువల్గా ఈ మోకాల నొప్పి అనేది నిజంగా అంత ప్రాణాంతకమైంది కాదు. ఇది ఏం చేస్తుందంటే మీ మోకాళ్ళ మూమెంట్ని తగ్గిచ్చేసేస్తుంది, అంతకంటే ఏమి కాదు. కాకపోతే దీనివల్ల కొత్త ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏమైపోతుందంటే బీపీ ఉందనుకోండి డాక్టర్లు నడవమని చెప్తారు, షుగర్ ఉందనుకోండి డాక్టర్లు నడవమని చెప్తారు, తర్వాత యూరిక్ యాసిడ్ ఉందనుకోండి ప్రోటీన్ ఫుడ్ తగ్గించమని చెప్తారు, థైరాయిడ్ ఉందనుకోండి బరువు తగ్గమని చెప్తారు. ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల నడవలేకపోవడం వల్ల ఇండైరెక్ట్గా వచ్చే ప్రమాదాలు తప్పించి డైరెక్ట్గా వచ్చే ప్రమాదాలు ఎప్పుడు లేవు అనమాట. మ్యాక్సిమం ఏం చేస్తుందంటే మీ కార్టిలేజ్ని పూర్తిగా తీసేసి మీరు నడవకుండా ఒకే ప్లేస్లో కూర్చునేటట్టుగా చేస్తుంది. దీనివల్ల వచ్చే ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ దే విల్ బీ మిస్లీడింగ్. అంటే ఏమంటారంటే దానివల్ల ప్రాణాంతకం అయ్యే సిచ్యువేషన్ రావచ్చు. కొంతమందికి షుగర్ కంట్రోల్లోకి ఉండకపోవచ్చు, తర్వాత బీపీ పెరిగిపోవచ్చు, థైరాయిడ్ పెరిగిపోవచ్చు. లాంగ్ స్టాండింగ్గా కానీ ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్స్ అయితే లేవు. మోకాలు నొప్పులకి ప్రాణాంతకానికి సంబంధం లేనే లేదు, అంత భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఓకే. దీనికి ఆపరేషన్ చేసుకోకపోతే ఏమవుతుందంటారు? ఎగ్జాక్ట్లీ, ఆపరేషన్ చేసుకోకపోతే నిజంగా వచ్చే ప్రాబ్లమ్స్ని మనము 3 రకాలుగా విభజించవచ్చు అర్థం కావడం కోసం. ఫస్ట్ మెడికల్ పరమైన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ సైకలాజికల్ పరమైన ప్రాబ్లమ్స్. ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఫస్ట్ మెడికల్ పరమైన ప్రాబ్లమ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంటే బరువు పెరిగిపోతుంది, బరువు పెరిగిపోవడం వల్ల ఏమైపోతుందంటే మనకు ఇవ్వాల్సిన డోసేజ్ బాగా పెరిగిపోతుంది. ఈ డోసేజ్ పెరిగిపోయేటప్పటికి ఒక ట్యాబ్లెట్ వాడే దగ్గర 4 ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ పావులా ఉందనుకోండి, 4 ట్యాబ్లెట్ రూపాయి అయిపోతాయి. దానివల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు స్టార్ట్ అయిపోతాయి. తర్వాత సైకలాజికల్ డిస్టర్బెన్స్, ఎందుకంటే ఇప్పుడు ఒక యూజువల్గా ఆడవాళ్ళకే వస్తుంది, సున్నిత మనస్కులు నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళకే వస్తుంది. సో వాళ్ళని మనము అవాయిడ్ చేయడం మొదలు పెడదాం. ఓకే. మనము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము,
అక్కడ లిఫ్ట్ లేదు, 2 ఫ్లోర్లు ఎక్కాలి, మనం అమ్మని కానీ నాన్నని కానీ అత్తగారిని కానీ మామగారిని కానీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. దానివల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎంతోమంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, మా పిల్లవాడి దగ్గర డబ్బులు లేవు, ఆపరేషన్ చేయలేడు, ఇంట్లో కూర్చోండి అమ్మా అని చెప్తూ ఉంటాం. చెప్పకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఇంకా అది తప్పించి ఇంకా ఆప్షన్ లేనప్పుడు మాత్రమే చెప్తా. ఇంట్లో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అయ్యా అని చెప్తూ ఉంటాను. నా సొంత తమ్ముడి కొడుకు పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను, మనవడిని చూసుకోలేకపోతున్నాను, ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. దీనివల్ల డిస్టర్బ్ అయిపోతూ ఉంటారనమాట. సో తర్వాత మెల్లగా ఏమైపోతుందంటే ఒక దూరపు చుట్టాలకి ఫస్ట్ దూరం అయిపోతాం, తర్వాత దగ్గర చుట్టాలకు దూరం అయిపోతాం, తర్వాత వీధిలో వాళ్ళకి దూరం అయిపోతాం, తర్వాత ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోతాం. అందుకని నేనేమంటానంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీరు కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు ఉన్న రూపాయిని అనవసరమైన అడ్వర్టైజ్మెంట్స్, అనవసరమైన పోకడ్లకు పోయేసి వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తాను నేను. స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. ఈ వీడియో మీరు చూసిన తర్వాత, మీ ట్రీట్మెంట్ మీరు తీసుకున్న తర్వాత సక్సెస్ కాకపోతే వచ్చి జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోండి. అక్కడ ఇంజెక్షన్లు ఇస్తున్నారంట, అక్కడ వాతలు పెడుతున్నారంట, అక్కడ ఇంకేదో చేస్తున్నారంట, అవన్నీ వేస్ట్. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో జాయింట్ రీప్లేస్మెంట్ ది బెస్ట్. డబ్బులుంటే రోబోటిక్ చేయించుకోండి, ఓకే, లేదా కన్వెన్షనల్ చేయించుకోండి, లేదా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీగా జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు, కానీ చేయించుకోండి. ఈరోజు వచ్చిన టెక్నిక్ తోటి కానీ, ఈరోజు వచ్చిన టెక్నాలజీ తోటి కానీ, ఇప్పుడున్న ఎక్స్పర్టీస్తో కానీ హార్డ్లీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సింది 24 hours. ఫాస్ట్ ట్రాక్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే, నేను ఎస్పెషల్లీ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ ఆర్ మజిల్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాను. అంటే కండని కట్ చేయకుండా జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాను. ఆ విధానంలో ధైర్యంగా ఉంటే సేమ్ డే లేచి నడవచ్చు. సో బెడ్ రెస్ట్ అన్న కాన్సెప్టే లేదు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ పనులు మీరు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారనుకోండి, ఆ మానసిక ధైర్యం వేరే ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కన్నా కానీ ఇప్పుడు ఈ యుగంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. 2 రోజులు ఉంటామా, 100 సంవత్సరాలు ఉంటామా తెలియదు. ఉన్న రోజులు ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా ఉండడం ఈజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దానికి స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకుంటే హ్యాపీగా పేషెంట్ ఉంటారు. చూశారు కదండి, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.